హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 23. అనురాగ్ కోసం వెయిట్ చేస్తున్న మాయాకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ చూసిన మాయా భయంతో వణికిపోతోంది. భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది మాయా. నువ్వు వెళ్ళిన పని ఎక్కడి వరకు వచ్చింది మాయా అని ఓ కంచుకంఠం వినిపించింది. ఆ వాయిస్కి ఇంకాస్త వణికిపోయిన మాయా, ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగింది. కొంచెం కాదు, 2 రోజులు టైం తీసుకో, కానీ వెంటనే పని మాత్రం పూర్తవ్వాల్సిందే. లేదంటే తెలుసు కదా, ఈసారి నేనేం చేస్తానో కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అని అన్నారు అవతలి వ్యక్తి. లేదు సార్, నాకు మీ గురించి బాగా తెలుసు. ప్లీజ్ మీరు కోప్పడకండి. మీకు నచ్చిన విధంగానే నేను చేసుకుంటూ వెళ్తాను అని బ్రతిమాలుతూ చెప్పింది మాయా. ఓకే, నాకు కోపం వస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ నీకు తెలుసు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన పని పూర్తి చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. దాంతో కట్టయిన ఫోన్ వంక చూస్తూ, ఓ మై గాడ్, నేను ఇలా ఇరుక్కుపోయానేంటి అని తనలో తానే అనుకున్న మాయా వెంటనే అనురాగ్కి ఫోన్ చేసింది. కానీ అప్పటికే మిహిరకు అలా అయినందుకు బాధపడుతున్న అనురాగ్ మొబైల్ రింగ్ అవడంతో ఎవరా అనుకుంటూ తీసి చూడగా స్క్రీన్పై మాయా నెంబర్ కనిపించింది. దాంతో చిరాకు పడుతూ, అసలు ఈమె రావడం వల్లే నేను మిహిరని వదిలి వెళ్ళాను, నేను తనని వదిలి వెళ్ళడం వల్లే తనకిలా అయ్యింది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి కనీసం ఆమె చెప్పేది కూడా వినిపించుకోకుండా, హలో మాయా, నువ్వు ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు నీతో కలిసి తిరగడం కుదరదు అని సీరియస్గా చెప్పాడు. ఆ మాటతో ఇదేంటి, నేను మరో పని మీద ఇక్కడికొస్తే అసలు నన్ను ఇక్కడ ఉండొద్దు అంటున్నాడు, ఇలా అయితే నా పని ఎలా పూర్తవుతుంది అని అనుకున్న మాయా, అదేంటి రాగ్ అలా అంటావు, 2 monthsలో మన వెడ్డింగ్ ఉంది. ఈ 2 months మనం బోలెడన్ని వాల్యుబుల్ మెమరీస్ సేవ్ చేసుకోవాలి. నన్నెందుకు వెళ్ళమంటున్నావు, అసలు నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు అని అడిగింది మాయా. నేను ఎక్కడుంటే నీకెందుకు, చెప్పిన పని చెయ్యి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఫోన్ కట్ చేశాడు అనురాగ్. ఇదేంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా అయితే అక్కడ వాడి చేతిలో నా పని గోవిందా. ముందు నేను సేఫ్గా ఉండాలి అంటే అనురాగ్కి నచ్చినా నచ్చకపోయినా నేను ఇక్కడే ఉండాలి అని అనుకున్న మాయా వెంటనే రూమ్ నుంచి బయటికి వచ్చింది. చుట్టూ ఎక్కడ చూసినా టూరిస్టుల సందడే కనిపిస్తోంది. ఇంతమందిలో అసలు ఈ తెలియని ప్లేస్లో అనురాగ్ ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవడం? సరే, ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. ఎలాగూ ఈ రిసార్ట్లోనే ఉంటాడు కదా, రేపు తన గురించి సెర్చ్ చేస్తాను. ఇప్పటికే వీడి కాల్కి నాకు బుర్ర హీట్ ఎక్కింది, అర్జెంటుగా చిల్లవ్వాలి అనుకుంటూ అక్కడ ఉన్న రిసార్ట్స్ మొత్తాన్ని తిరుగుతూ చిల్లవడం మొదలుపెట్టింది మాయా. మాయాతో మాట్లాడిన అనురాగ్ మళ్ళీ మిహిర గురించి ఆలోచిస్తూ ఉండగా, మిహిరకి మెలకు వచ్చింది రాగ్ అని చెప్పాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుబ్బు. థ్యాంక్ గాడ్, తన హెల్త్ అంతా బాగానే ఉందా సుబ్బు, సరిగా మాట్లాడుతుందా అని అడిగాడు అనురాగ్. అదేదో నువ్వే వచ్చే ఆమెనే చూసి తననే అడగొచ్చు కదా అని అన్నాడు సుబ్బు. లేదురా, తనను చూడాలంటే నాకు చాలా గిల్టీగా ఉంది. అనవసరంగా డివర్స్ ఇచ్చాక కూడా తనని మన వెంట తిప్పుకొని తప్పు చేశామా అని అన్నాడు అనురాగ్. ఏది, ఒకసారి ఆ మాట నా వైపు చూసి చెప్పు అని అడిగాడు సుబ్బు. దాంతో అనురాగ్ ఏం మాట్లాడలేదు. అప్పుడు సుబ్బు, లుక్ రాగ్, నువ్వేదో బలమైన కారణంతోనే తనకి డివోర్స్ ఇచ్చావు. ఈ మాట నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. బట్ ఇప్పుడు ప్రాబ్లంని ఎలా క్లియర్ చేస్తావు అని అడిగాడు సుబ్బు. అదే తెలియడం లేదు. ముందైతే తాతయ్య గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా, మిహిరకి క్యూర్ అయితే ముందు మనం అక్కడికి వెళ్ళాలి అని అన్నాడు అనురాగ్. కానీ ఈలోగా మిహిరని ఇక్కడ నీతో చూస్తే మాయ గొడవ చేస్తుందేమోరా అని అడిగాడు సుబ్బు. ఆల్రెడీ తనని తిరిగి వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పేశానులేరా, ఉన్న ప్రాబ్లమ్స్లో ఇంకా తన ఇరిటేషన్ తట్టుకునే ఓపిక నాకు లేదు అని చిరాగ్గా అన్నాడు రాగ్. ఆ మాటకు సుబ్బు చిన్నగా నవ్వి, ఈ ఒక్కరోజే తన ఇరిటేషన్ తట్టుకోలేని వాడివి పెళ్లి చేసుకొని లైఫ్ అంతా ఎలా భరిస్తావురా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అనురాగ్ దగ్గర సమాధానం లేదు. దాంతో సుబ్బు చికాకు పడుతూ, నీ సైలెన్స్తో చచ్చిపోతున్నాన్రా, అయినా నువ్వు వెళ్ళు అనగానే ఆ మాయ అంత ఈజీగా నిన్ను వదిలి వెళ్తుందా అని మనసులోనే అనుకున్నాడు సుబ్బు. ఇంతలో, రే సుబ్బు, ఇక్కడ ఏదైనా ప్రైవేట్ సెక్యూరిటీ దొరుకుతుందేమో చూడు, మనం హాస్పిటల్లో మిహిర్కి తోడుగా సెక్యూరిటీ పెడదాం, ఒక 2 days కావాలి అని అన్నాడు అనురాగ్. 2 days అవసరం లేదు, రేపు మిహిరని తీసుకెళ్లొచ్చని డాక్టర్ చెప్పారు అని అన్నాడు సుబ్బు.
అంటే రేపటి వరకు మనం ఇక్కడే ఉండాలా అని అడిగాడు అనురాగ్. ఆ మాటతో కోపంగా, ఏ ఉండలేకపోతున్నావా అన్నాడు సుబ్బు. అలా కాదురా, మిహిర మీద అటాక్ చేసిన వాళ్ళని మనం పట్టుకోవాలి కదా. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఐలాండ్లోనే ఉండుంటారు. సో తన దగ్గర సెక్యూరిటీని ఉంచి మనం అక్కడికి వెళ్దామని నా ఉద్దేశం అని అన్నాడు అనురాగ్. లేదురా, ఈ సిచ్యువేషన్లో వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి రాలేను అని చెప్పేశాడు సుబ్బు. సరే అయితే నువ్వు వాళ్ళని చూసుకో, నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెంటనే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడు అనురాగ్. అప్పటికే రాత్రి 11 గంటలు దాటుతున్నా కూడా టూరిస్టులతో క్యాంప్ ఫైర్తో ఆ ప్లేస్ అంతా సందడి సందడిగా కనిపిస్తోంది. బయటికి వచ్చిన అనురాగ్ మిహిరపై అటాక్ చేసిన వ్యక్తిని ఎక్కడ వెతకాలా అని కాసేపు ఆలోచించి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక బ్యారెంట్ క్లబ్కి వెళ్ళాడు అనురాగ్. అక్కడ లేడీస్ జెంట్స్ తేడా లేకుండా కూర్చొని డ్రింక్ చేస్తున్నారు. వాళ్లలో అందరినీ నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు అనురాగ్. అందరూ వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్లలా ఉన్నారు. కానీ తాను చూసిన నార్త్ ఇండియన్లా ఎవరూ కనిపించలేదు. అసలు ఆ పోలికలతో కూడా అక్కడ ఎవరూ లేరు. అందరూ ఫుల్ ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. దాంతో అక్కడి నుంచి మరొక బార్కి వెళ్ళాడు అనురాగ్. అక్కడ కూడా ఎంత వెతికినా అతనికి అనుమానించదగిన వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. ఇక అప్పటికే మిడ్ నైట్ అవడంతో ఇక తిరిగి మళ్ళీ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అనురాగ్. కొంచెం దూరం వెళ్ళాక తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించడంతో ఎవరై ఉంటారా అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అందరూ ఎవరి బిజీలో వాళ్ళున్నారు. దాంతో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకున్న అనురాగ్ కాసేపు అక్కడే ఉన్న ఓ బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎంత ట్రై చేసినా, చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఎంత గమనించినా తనకు అక్కడ పరిస్థితులేవి డౌట్ఫుల్గా కనిపించలేదు. దాంతో ఇంకా అక్కడి నుంచి లేచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు అనురాగ్. అతను వెళ్లేసరికి రూమ్లో మిహిరా నిద్రపోతోంది. ఇక హరిణి, సుబ్బు ఏమో సోఫాలో ఒకరి భుజంపై మరొకరు పడుకొని నిద్రపోతున్నారు. మామూలుగా మేలుకొని ఉంటే ఇద్దరూ నానా గొడవలు పడుతూ గోల చేస్తారు. నిద్రపోతే మాత్రం ఇలా అతుక్కుపోతున్నారు అని నవ్వుకున్న అనురాగ్ అక్కడే ఉన్న స్టూల్పై మిహిర బెడ్ పక్కనే కూర్చున్నాడు. నిద్రపోతున్న మిహిర ముఖం అలసిపోయినట్లుగా ఉంది. దాంతో ఆమెనే చూస్తూ, ఐఎమ్ సారీ మిహిరా, నా వల్లే కదా నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. నిజంగా నువ్వు నా లైఫ్లోకి వచ్చేటప్పుడు నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుంటే అసలు నిన్ను నా లైఫ్లోకి తెచ్చుకునేవాణ్ణే కాదు. ఐఎమ్ సో సారీ అని అన్నాడు అనురాగ్. అతని మాటలు వినిపించాయో ఏమో, అప్పటి వరకు ముడుచుకొని ఉన్న మిహిర ముఖం ఒక్కసారిగా విప్పారినట్లు ప్రశాంతంగా మారిపోయింది. అది చూసి అప్రయత్నంగా అనురాగ్ పెదవులపై కూడా నవ్వొచ్చింది. ఇంతలో సడన్గా ఎవరో క్లాప్స్ కొట్టిన సౌండ్ వినిపించింది. దాంతో ఉలిక్కిపడి వెనక్కి చూశాడు అనురాగ్. రూమ్ డోర్ ఎంట్రన్స్ దగ్గర మాయా నిలుచొని క్లాప్స్ కొడుతూ కనిపించింది. దాంతో ఆమెను చూడగానే కోపంగా లేచి ఆమె దగ్గరకు వెళ్ళి గొంతు తగ్గించి, ఏ మాయా, స్టాప్ ఇట్, ఇక్కడ మిహిర నిద్రపోతుంది, కనిపించడం లేదా అని అన్నాడు అనురాగ్. ఏంటిది రాగ్, నాతో 2 నెలల్లో పెళ్లి పెట్టుకొని నువ్వు నీ మాజీ వైఫ్తో టూర్కి వచ్చావా? ఇలా రావడానికి నీకు సిగ్గుగా లేదా అని అతన్నే సూటిగా చూస్తూ అడిగింది మాయా. ష్, వాయిస్ తగ్గించు, వాళ్లను డిస్టర్బ్ చేయకు, బయటికి వెళ్ళి మాట్లాడదాం పదా అని అన్నాడు అనురాగ్. నో రాగ్, ఇక్కడే మాట్లాడాలి, నాకు ఇప్పుడే ఆన్సర్ కావాలి. అసలు ఆ మిహిరా నిన్ను ఏం మాయ చేసింది? నువ్వు తనతో డివోర్స్ తీసుకొని కూడా ఇలా టూర్కి వచ్చావంటే నువ్వు తనని మళ్ళీ యాక్సెప్ట్ చేశావా అని పళ్ళు కొరుకుతూ అనుమానంగా అడిగింది మాయా. షటప్ మాయా, కోపం తెప్పించుకు, నేను నీతో తర్వాత మాట్లాడతాను, ముందిక్కడి నుంచి బయటికి నడు అని అన్నాడు అనురాగ్. నో, ఈరోజు నేను చాలా హర్ట్ అయ్యాను రాగ్, నువ్వు ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి అని ఇంకాస్త గొంతు పెంచుతూ అంది మాయా. ఆ వాయిస్కి మిహిర కాస్త కదిలి మళ్లీ వెంటనే నిద్రపోయింది. అది చూసిన అనురాగ్ కోపంతో మాయా చెయ్యి పట్టుకొని ఆ రూమ్ నుంచి బయటికి లాక్కొచ్చి విసిరినట్లే వదిలాడు. ఆ ఫోర్స్కి మరొకరైతే కింద పడిపోయేవారు. కానీ మాయ గట్టిగా నిలదొక్కుంది. కానీ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసి మాయా వైపు కోపంగా చూస్తూ, ఆర్ యు మ్యాడ్ మాయా, ఒకవైపు ఇక్కడ సిచ్యువేషన్ చూసి కూడా ఎందుకిలా గొడవ చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు అనురాగ్. వాట్, నేను గొడవ చేస్తున్నానా? అయినా ఇదంతా చూసిన తర్వాత నేను ఇలా మాట్లాడకుండా ఎలా ఉంటాను రాగ్? అసలు నువ్వు చేస్తుందేంటి? ఇందుకోసమేనా
నన్ను ఇక్కడికి రావద్దని వెనక్కి వెళ్ళిపోమని చెప్పింది అని అడిగింది మాయా. షడప్ మాయా, అసలు ఏంటి నీ ప్రాబ్లం? తనకి సడన్గా హెల్త్ అప్సెట్ అయింది, అందుకే దగ్గరుండి చూసుకుంటున్నాను, అది కూడా తప్పేనా అని విసుగ్గా అడిగాడు అనురాగ్. నేనడిగేది తన హెల్త్ గురించో లేదా నువ్వు తనని చూసుకోవడం గురించో కాదు రాగ్. తను నీతో పాటు ఇక్కడికెందుకు వచ్చింది, ఇంకా నీ చుట్టూనే ఎందుకుంది, నువ్వు దాని చుట్టూనే ఎందుకు తిరుగుతున్నావు అని అడిగింది మాయా. ఆ మాటతో గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలిన అనురాగ్, ఆ విషయం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అన్నాడు. ఆ మాటతో షాక్ అయినట్లుగా నుదురు చెట్లేస్తూ, అంటే నీకు నాకు ఏ సంబంధం లేదా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా అని అడిగింది మాయా. నిజమే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు మాట కూడా ఇచ్చాను కదా, ఖచ్చితంగా చేసుకుంటాను. బట్ మన పెళ్లికి ఇంకా 2 నెలల టైం ఉంది. ఆ 2 నెలల టైం తర్వాత నేను నీ మెడలో 3 ముళ్ళు వేసిన తరువాత నువ్వు నన్ను ఏమైనా అడుగు, అప్పుడు నేను చెబుతాను. బట్ ఇప్పుడు నా పర్సనల్ విషయాల్లో వేలు పెట్టుకో. అండ్ ఆల్రెడీ మిహిరపై ఒక అటాక్ జరిగింది. ఇలాంటి టైంలో నేను నీతో టైం స్పెండ్ చేయడం కుదరదు. సో వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు అనురాగ్. ఆ మాట విన్న మాయా అసంతృప్తిగా చూస్తూ, నువ్విలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు రాగ్, నువ్విలా చేయడం కూడా నచ్చలేదు అని ఏడుపు గొంతుతో అంది. నీకు నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు మాయా, దట్స్ యువర్ ప్రాబ్లం. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళు, అలాగే నెక్స్ట్ ఫ్లైట్కి ఈ ఐలాండ్ కూడా వదిలేయి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి తిరిగి డోర్ క్లోజ్ చేశాడు అనురాగ్. తనని అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంటే ఆమెకు ఉక్రోషం వచ్చింది. కానీ ప్రజెంట్ తాను ఏం చేయలేని పరిస్థితిలో ఉంది కనుక కోపంతో కాలిని బలంగా నేలకేసి కొట్టి విసవిస నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు అనురాగ్ రూమ్ లోపలికి వెళ్లేసరికి మిహిరా కళ్ళు తెరిచి సీలింగ్ కేసి చూస్తూ ఉంది. దాంతో ఆమె దగ్గరికి వెళ్ళిన అనురాగ్, నీకిప్పుడెలా ఉంది మిహిరా అని అడిగాడు. ఐఎమ్ ఫైన్ రాగ్. ఇంతకీ ఎవరు తను అని అడిగింది మిహిరా. ఆ మాటతో ఇబ్బందిగా ఫేస్ పెట్టిన అనురాగ్, తనే మాయా అని చెప్పాడు. ఓ, నీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి వచ్చిందా? రియల్లీ నైస్ కపుల్ అంది మిహిరా. ఆ మాటకి చిన్నగా నవ్విన అనురాగ్, అవన్నీ ఇప్పుడెందుకులే, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. దాంతో మిహిరా ఇంకేం మాట్లాడకుండా మెల్లగా చేతికి ఉన్న సలైన్ను తీస్తోంది. ఇప్పుడెందుకు అత్తిస్తున్నావు అని కంగారుగా అడిగాడు అనురాగ్. నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెబుతూ బెడ్ దిగింది మిహిరా. ఓ ఓకే వెయిట్ అంటూ తన చేతిని ఆమెకు అందించాడు అనురాగ్. అతని చేతిని పట్టుకొని మెల్లగా వాష్రూమ్కి వెళ్ళింది మిహిరా. ఆమె లోపలికి వెళ్ళాక బయటే నుంచున్నాడు అనురాగ్. లోపలికి వెళ్ళిన మిహిరా పావుగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది. కడిగిన ఆమె ముఖాన్ని చూసి సైలెంట్గా ఆమెను బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళిన అనురాగ్ బెడ్పై ఆమె కూర్చోగానే ఆమె చేతుల్ని పట్టుకొని, వై ఆర్ యు క్రయింగ్ మిహిరా అని అడిగాడు. ఆ మాటతో తల తిప్పుకుంటూ, లేదు నేను ఏడవడం లేదు అని తలదించుకుంది మిహిరా. దాంతో ఆమె గడ్డం పట్టుకొని తలపైకి లేపాడు అనురాగ్. అప్పటికే మిహిరా ముఖం ఎర్రగా మారిపోయి కళ్ళ నిండుగా నీళ్లున్నాయి. దాంతో సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు అనురాగ్. ఇక నిగ్రహించుకోలేకపోయిన మిహిరా వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుని గట్టిగా ఏడ్చేసింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక అనురాగ్ మెల్లగా ఆమె వీపు నిమురుతూ ఉండగా ఆ సౌండ్కి కళ్ళు తెరిచి చూసిన హరిణి, సుబ్బు ఇద్దరూ మళ్ళీ ఏమైందా అని కంగారు పడ్డారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.